హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈరోజు కూర చిన్న చేపల పులుసు అండి. అవి గులిగింతలు అంటారో నేను చూపిస్తాను మీకు వీడియోలోని. అవి ఎలా తయారు చేసుకోవాలో ఏటో మనం చూద్దాం రండి. అలాగే మా ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి. గులిగింతల పులుసు అండి, చిన్న చేపలు. అవి అయితే టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది పులుసు. అది తయారు చేసుకునే విధానం, పడి సామాన్లు గట్రా అన్నీ చూద్దాం రండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో మనం ఈ చేపల పులుసు ఎలా వస్తుందో చూసే ముందు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చేపల పులుసు తయారు చేసుకోవడానికి సామాన్లు తీస్తాను చూడండి. చూడండి, చేపలు క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇవ్వండి చేప, ఎర్ర గులిగింతలు. చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చేపలు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదా ఇప్పుడు వాటిలో కావాల్సిన సామాన్లు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీరైతే పెద్దవి అయితే 3 తీసుకుంటే సరిపోద్ది. 2 టమాటాలు, అల్లం ముక్క, ఒలిసేసిన వెల్లుల్లిపాయ పాయలండి ఇవి. ఇలా చెప్పెట్టు. అల్లం వెల్లుల్లిపాయ అండి. ఇప్పుడు వీటి రోట్లో వేసుకుని దంచుకుందాం. బాగా దంచుకుందామండి. ఇవి నలిగిపోయాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. బాగా మెత్తగా దంచుకోవాలండి. ఉల్లిపాయలు నేను కట్ చేసి ఇస్తాను. అపర్ణ నువ్వు వేసి అది కలిపిన వెళ్తుంది వేసి 2 ఎలాగా పేస్ట్ ఆడేసుకుని కదా మెత్తగా అయిపోయింది. ఇవి వేసిస్తే అవి కలిపి నలిగిపోతుంది. ఇది అయిపోయినా అదే పైకి వచ్చా. అప్పుడు ఇవి కూడా కట్ చేసి వేసి ముక్కలు అది తీసేసాక ఇది వేసి. ఇది నలిగిపోయింది, తీసేనా? బఠానికి వేసినట్టు మామూలుగా పెట్టచ్చు కదా, పర్లేదు. నేను పచ్చిమిరకాయలు కట్ చేసేస్తాను. పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటున్నానండి. చేపల పులుసుకి అయితే వీటిని చిన్న ముక్కల కింద గట్ట పోయినండి నాటు పెట్టేసి వదిలేస్తాను. పచ్చిమిరకాయలకి అలాగే నాటు పెట్టేస్తున్నాను. ఏరపాదు పోత వచ్చేసి బీరకాయలు కాస్తుంది. ఫస్ట్ 4 బీరకాయలు కాసాయంటే ముందు వీడియోలో పెట్టాను. ఈ వర్షాకాలం పాదులు పెట్టుకున్నాం, మొక్కలు వేసుకున్నాం. భలే నాటేస్తాయి. కనకాంబరం మొక్కలు చూడు, అటు వెంపక్క ఎంత బాగా నాటేసి. బెండకాయ మొక్కలు, వంగ మొక్కలు అన్నీ నాటేసి బాగా చందు. వర్షాకాలం మొక్క వేసుకోవాలంటే అమ్మ, ఈ కాలం కూడా అంత పేగు మొక్క పడతారు. వర్షాకాలం అయితేనే మొక్క పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ వేయించుకుంటున్నానండి. ఈ ఎండకాంతికి మంట కూడా కనిపించలేదు. పెనం పెట్టినాను చూడండి. పెనం వీటెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఇవి తీసే టమాటాలు హెడతాం. ప్లేట్ ఇవి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అది ఇచ్చి అందులో హెడతాం. కట్ చేసి పక్కన 2 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి.
బాగా చిన్న ముక్కలు ఏం కోసాక ఇది ఎలాగైనా సరే మగ్గిపోతాయి. టమాటా వేయకపోతే పులుసులో పులుసు రుచి. టమాటాలేని చేపల పులుసు కాయలేని పెనం ఇటు ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ అయితే 3 డొక్కులు వేసుకున్నాను నేను. నూనె బాగా కాగిపోయింది. పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ఆడుకున్నాం కదా, అది వేస్తున్నాను. బాగా వేగాక అప్పుడు వేస్తానండి ఉప్పు కారం గట్టాను. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు మసాలా వేగేటప్పుడే వేస్తున్నానండి. అలా వేసుకుంటే మసాలా బాగా వేగుతుంది. గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం బాగా వేపుకోవాలి. మసాలా గట్ట ఉల్లిపాయ వాసన గట్ట లేకుండా మసాలా బాగా వేపుకోవాలండి. మసాలా బాగా వేగిందండి. ఈ టమాటా ముక్కలు మగ్గి లోపల మనం ఉప్పు కారం కూడా వేసుకుందామండి. ఉప్పు కారం కూడా వేసేసుకుంటే అవి కలిపి బాగా మగ్గుతుంది. కారం వేస్తానండి. కారం కూడా వేసేసుకుంటే అది కలిపి బాగా మగ్గుతుంది టమాటా అదిని. కారం వేస్తున్నానండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసానండి కారం. కారం ఎక్కువ వేసుకోవాలండి. చేపల కూరలో కానీ నీసు కూరలో ఎందులో అన్నా సరే కారం ఎక్కువ వేసుకోవాలండి. లేకపోతే నీసు వాసన వస్తుంది. ఘాటుగా ఉంటేనే కూర బాగుంటుంది. సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ అయితే రుచికి సరిపడా వేసుకోవాలండి. అంటే ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటే మసాలా గట్ట టమాటా బాగా మగ్గుతుంది. చూడండి కొంచెం వేసాను వాటర్ టమాటా గట్ట మగ్గిదాకానే. ఇలా మగ్గేటప్పుడే చేపలు కూడా వేసుకున్నామండి. చేపలు ఇలా ఒకటి తీసుకుని వేసుకోవాలండి. చేపలు అలా అన్ని చేపలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఓ చుట్టూ ఇలా కదుపుకోవాలి. కొంచెం వాటర్ వేసాం కదండి, అది ఇది కలిపి కొంచెం చేపలకు పడుతుందండి మసాలా ఇలా చేపలకు బాగా పడుతుందండి. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనెత్తని చేపలు ఇలా 5 నిమిషాలు మగ్గనెత్తామండి. చేపలో మసాలా కొంచెం మగ్గుతుందండి, చేపలకు బాగా పడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈ లోపల చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి. చింతపండు తీసుకున్నాను, నేను నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 5 నిమిషాల ముందు నానబెట్టానండి, బాగా పులుసు వస్తుందని. పులుసు తీసుకుని పక్కన పెట్టుకుందాం మధ్య లోపలని. చింతపండు పులుసు ఇలాగా తీసుకోవాలండి. ఇలా చింతపండు పులుసు 3 సార్లు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి చింతపండు పులుసు చేపలు వేసుకుందాం రండి. ఓ చుట్టూ కలుపుకొని మూత పెట్టుకుందాం. ఎక్కువ కలుపుకుంటే చేపలు విడిపోతాయండి. పులుసు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. పులుసు తయారయ్యాక చూద్దాం ఎలా ఉంటుందో. మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మూత తీసి పులుసు ఎలా మరుగుతుందో ఒకటి చూద్దామండి. ఆహా, గుమగుమలాడేస్తుంది పులుసు. చాలా పులుసు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చిన్న చేపలు అంటే చాలా బాగుంటుందండి. పులుసు చాలా రుచి వస్తుంది.
పులిగింతల పులుసు చాలా బాగుంటుందండి. అందులోనే కూడా రోట్లో వేసిన మసాలా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ వస్తుంది. మన బొచ్చి పులుసు కూడా రోట్లో దంచుకుని వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది. ఇవాళ చేపల పులుసు ఇది కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను వేసుకుంటేనే అర్థమవుతుంది పులుసు బాగుంటుందండి. మనం చేసిన చేపల పులుసు కూడా వీడియోలో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ షేర్ చేయండి. ఇవాళ అయితే చాలా ఎండగా చెప్తుందండి. పొయ్యి దగ్గర ఉండడానికి కూడా చెమటలు అయితే ఎలా కారిపోతున్నాయో. ఎండ అయితే చాలా గట్టి కాస్తుందండి. కురితే వర్షం కురిచేస్తుంది, లేకపోతే ఎండ కాస్తుంది. ఇవాళ అయితే మాకు పొయ్యి దగ్గర ఉండడానికి చెమటలు అయితే చితకబట్టేస్తున్నాయి. ఎండ అయితే చాలా గట్టి కాస్తుందండి. గాలి కూడా లేదు. పైకి వచ్చింది కదా మరి. మరుగుతుంది పులుసు. అలా మరిగితేనే బాగా మరిగితే రుచిగా ఉంటుంది. పులుసు అయితే బాగా మరగనివ్వాలి. ఇది పులుసు మరిగితే ఇంకా కొంచెం అలాగా తక్కువ అయిపోతుంది ఆ పులుసు. అలా మరగపెట్టుకుంటేనే బాగుంటుంది. చేపల పులుసులో కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర అయితే కట్ చేసి పులుసులో వేయడానికి కొత్తిమీర తీసుకున్నానండి. చేపల పులుసులోని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోకపోతే చేపల పులుసు అస్సలు బాగోదు. కొత్తిమీర వేసుకుంటేనే పులుసు టేస్ట్గా ఉంటుంది. కడిగి తీసి బాగా మరిగింది. పులుసు అయితే తయారైపోయింది. కొత్తిమీర వేసుకుని దింపేసుకుందామండి. పులుసు అయితే తయారైపోయింది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. గుమగుమలాడేస్తుంది. ఓ పట్టు పడదాం రండి. గుళ్ళగింత పులుసు మీరు కూడా ఎలా కాసుకోండి, ఎలా వచ్చిందో చూడండి. ఇలాగే పెట్టుకోండి. పులుసు చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చేప అయితే చాలా రుచిగా ఉంది. కారం అయితే చాలా ఎక్కువ వేసానండి. బాగుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక మంచి రెసిపీతో అయితే కలుద్దాం. ఆకలేసి అన్నం కూడా మేము పూర్తిగా తినేసామండి. ఫుల్గా తినేసాం. పులుసు అయితే చాలా బాగుంది. అలాగే మా ఛానల్ లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బాయ్.